నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైర్లను అపహరించిన ముఠా అరెస్ట్. నిందితుల వద్ద నుంచి 640 కిలోల రాగిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. తమ గ్రామంలో పేదరికాన్ని పారద్రోలేందుకు మోడలి సంస్థ ప్రతినిధులు సహకరించాలి. చక్రదేవరపల్లి సర్పంచ్ సాయిల సత్యనారాయణ విజ్ఞప్తి. గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళికతో పనిచేయాలి. శిక్షణ కార్యక్రమంలో సిబ్బందికి ఎంపీడీఓ కృష్ణప్రసాద్ సూచన. పెంచిన విద్యుత్ ఛార్జీలను ట్రూ అప్ ఛార్జీలను తగ్గించాలి. సిపిఎం మండల కార్యదర్శి జీవరత్నం డిమాండ్. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైర్లను అపహరించి ప్రభుత్వ ఖజానాను దెబ్బతీస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 6,40,000 రూపాయల విలువ గల రాగి వైర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. పలు ప్రాంతాలలో రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని ఒక ముఠా చోరీలకు పాల్పడుతుందన్నారు. ఎవరూ లేని సమయంలో పొలాల్లోకి చొరబడి గుట్టు చప్పుడు కాకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని రాగి వైరును ఈ ముఠా అపహరిస్తుందన్నారు. దీనిపై తమకు అందిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపట్టి 4 వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. అంతేకాకుండా వారి వద్ద నుంచి 640 కిలోల రాగిని స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని విలువ సుమారు 6,40,000 రూపాయలు ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులకు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు ఒక చక్కగా వర్కౌట్ చేసుకొని ఈ ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం చేసి దాంట్లో కాపర్ వైర్ చోరీ చేసి ఒక ముఠాను పట్టుకున్నారు. దీంట్లో 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డబ్బు కోసము ప్రొటెక్షన్ లేని ట్రాన్స్ఫార్మర్స్, ఊర్లో పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ రైతులకి కరెంట్ అందించి వాళ్ళు పంటలు పండించుకోవడానికి సహాయపడే ఈ ట్రాన్స్ఫార్మర్ని వాళ్ళ స్వార్థానికి దాంట్లో ఉండే కాపర్ వైర్ కొట్టేయడానికి దాన్ని మొత్తం డ్యామేజ్ చేసి ఆ కాపర్ని దొంగలించి అమ్ముకొని వాళ్ళ విలాసాలకి వాడుకోవడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లోనే మనము ఒక 41 ట్రాన్స్ఫార్మర్స్ వీళ్ళు ఏదైతే పగలకొట్టారు దాన్ని గుర్తించి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ విలువ వాళ్ళు ఎరెక్ట్ చేయాలనుకున్న ట్రాన్స్ఫార్మర్ రైతులకు ఉండాలనుకున్న అది 41 లక్షల వరకు కాస్ట్ అవుతుంది ప్రాపర్టీ, వీళ్ళు డ్యామేజ్ చేసిన ప్రాపర్టీ. కానీ వీళ్ళు చాలా తక్కువ అమౌంట్ కోసము ఆ రాగి వైర్ని దొంగలించుకొని ఒక 639 కిలోల రాగి వైర్ని దీని నుంచి దొంగలించారు వాళ్ళు. అదంతా వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళే కాకుండా ఈ దొంగతనం చేసిన ప్రాపర్టీని కొన్న రిసీవర్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ మీద మొత్తం 16 కేసుల వరకు రిజిస్టర్ అయి ఉన్నాయి. దీని ద్వారా నేను మళ్ళీ ఇలాంటి ట్రాన్స్ఫార్మర్లు కొట్టేసి దాంట్లో రాగి కోసం మీ కక్కుర్తి కోసం ఒక 10 రూపాయలు క్విక్గా సంపాదించాలి అని చెప్పి మీరు రైతులు ట్రాన్స్ఫార్మర్లు కొట్టేసి వాళ్ళ పంటకి నష్టం తీసుకొచ్చి గవర్నమెంట్ ప్రాపర్టీ ఇట్లా డ్యామేజ్ చేస్తూ పోతే మీ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పీడీ యాక్ట్ కూడా పెడతాము. చిన్న నేరంగా భావించడం లేదు. ట్రాన్స్ఫార్మర్లు ఎవరైనా కొట్టి రైతులకు కానీ ఇబ్బంది కలిగించే విధంగా మీరు కానీ ప్రవర్తిస్తే ఖచ్చితంగా చాలా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏం కొంటున్నాము, ఏ రాగి కొంటున్నాము, ఏ బంగారు కొంటున్నాము, ఏ సిల్వర్ కొంటున్నాము, ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. యూ క్యాన్ ప్లీడ్ ఇగ్నోరెన్స్. నాకు తెలియదు అనేది ఒప్పుకోరు, ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో 41 కేసుల్లో 41 ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చి మీ దగ్గర అమ్మారు, తక్కువ డబ్బుకు కొంటున్నారు. సో నాలెడ్జ్ డినై చేస్తే అది మీరు కప్పిపుచ్చుకోవడానికి చేసిన చర్యలాగే ఇన్వెస్టిగేషన్లో భావిస్తారు. ప్రిజంప్షన్ కూడా ఉంటుంది.
తమ గ్రామంలో 80% మందికి పైగా పేదలు ఉన్నారని, కావున వీరిని ఆదుకునేందుకు పలు కార్యక్రమాలు చేపట్టాలని మోండెలీస్ సంస్థ ప్రతినిధులను చక్రదేవరపల్లి సర్పంచ్ సాయిల సత్యనారాయణ కోరారు. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో మోండెలీస్ సంస్థ సహకారంతో ఆప్రో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను బుధవారం ప్రముఖులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తమ గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన మోండెలీస్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తమ గ్రామంలో మరిన్ని సేవా కార్యక్రమాలు, ఉపాధి కల్పన కార్యక్రమాలు చేయాలని కోరారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు పరిమి సత్తిపండు మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత వ్యాపారం చేస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న మోండెలీస్ సంస్థ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. మోండెలీస్ అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావు మాట్లాడుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ఆర్ఓ ప్లాంట్ను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామ ఏఎన్ఎం బేబీ కుమారి మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాలలో ఇటువంటి ఆర్ఓ ప్లాంట్ లేదని, ఈ ప్లాంట్ నుంచి వచ్చే మంచినీటిని తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చునని, కావున దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోండెలీస్ సంస్థ మేనేజర్ రాజేష్ రామచంద్రన్, నాయకులు ఉండవల్లి శ్రీను, వైట్ల ఆంజనేయులు, తానికి శోభనాద్రి, బేత వెంకటరమణ, వేగేసిన రంగరాజు, ఎడ్ల చంటి, పడవల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన గ్రామంలో ఈరోజు సురక్షిత మంచినీటి పథకానికి మౌంటేజ్ కంపెనీ వారు, అలాగే ఆప్రో స్వచ్ఛంద సేవ సంస్థ వారు మనకు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మా చక్రదేవరపల్లి గ్రామ ప్రజలందరి తరఫున అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మా గ్రామంలో చాలామంది పేద ప్రజలు ఉన్నారు కాబట్టి 80% పేద ప్రజలు ఉన్నారు. ఈ యొక్క సంస్థ నుండి ఏ విధమైన సహాయ సహకారాలు అవసరమవుతాయో అన్నింటిలో కూడా మా గ్రామానికి ప్రత్యేకమైన స్థానం ఇప్పించవలసిందిగా మౌంటేజ్ సంస్థ వారిని, ఆప్రో సంస్థ వారిని కూడా కోరుకుంటా ఉన్నాం. చక్రదేవరపల్లి గ్రామంలో రక్షిత మంచినీటి పథకంని ఏర్పాటు చేసిన క్యాడ్బరీస్ వారి మోండెలీస్ అనే సంస్థ ద్వారా మన గ్రామానికి రక్షిత మంచినీటి పథకం అంటే ఇంచుమించుగా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా నేను చెప్పే విషయం ఏంటంటే, మన అప్లాండ్లో ముఖ్యంగా ఒకప్పుడు పొగాకు వ్యవసాయం అనేది మనకి ప్రాణం పోసినటువంటి వ్యవసాయం. దాని తర్వాత జామాయిల్ అనేది తర్వాత ప్రాణం పోసింది. తదుపరి పామాయిల్ అనేది బ్రహ్మాండంగా ఇక్కడ రైతులు నిలబెట్టింది. ఇప్పుడు కమర్షియల్గా కోకో అనేది చాలా బాగా మన ఏరియాలో ఉత్పత్తి అవుతుంది. దానికి క్యాడ్బరీస్ వారు కానీ ఉంది. అది కూడా మనకి ఇవాళ ఒక వాణిజ్య పంటలో ఒక మంచి వాణిజ్య పంట అయింది. ఇలా ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యాపారం చేస్తూ మరి కోకో వారు మనకి సేవ చేయాలి. ఇది మంచి కార్యక్రమం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ గ్రామం జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో ఈ గ్రామస్తులకి రక్షిత మంచినీటిని అందించే ఉద్దేశంతో మోండెలీస్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా ఈ రక్షిత మంచినీటి కార్యక్రమానికి యంత్ర సామాగ్రిని అందించడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ దీనికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. పంచాయతీతో సమన్వయపరుచుకొని ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ సందర్భంగా ఈ గ్రామ ప్రజలందరినీ కూడా కోరుకునేది ఒకటే, అందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని మంచి తాగునీటిని తాగుతూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈ వాటర్ ప్లాంట్ వలన ప్రజలకు చాలా ఆరోగ్యకరమైన వాటర్ అందుతుందండి. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ వాటర్ ప్లాంట్ లేదు. ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టడం వలన ప్రజలందరికీ మంచి ఆరోగ్యం లభిస్తుందండి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా, వాటర్ బోర్న్ డిసీజెస్ రాకుండా ఈ వాటర్ ప్లాంట్ ద్వారా వాటర్ అందరూ వినియోగించుకుని ఫీవర్స్ కానీ, టైఫాయిడ్ కానీ, డయేరియా ఏవి రాకుండా ఈ వాటర్ ప్లాంట్ వాటర్ ద్వారా వినియోగించుకుని ఆరోగ్యంగా ఉంటారని. గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళికతో పనిచేయాలని జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కె కృష్ణప్రసాద్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై 2వ బ్యాచ్కు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది.
ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మండలంలోని వీఆర్ఓలు, ఏఎన్ఎంలు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం ముగిసిందన్నారు. రాబోయే 2 రోజుల్లో మరొక బ్యాచ్కు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. కావున వీటిని సద్వినియోగం చేసుకుని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ ఎం నాగిరెడ్డి, ఏపీఎం ఏ రామారావు, ఏపీఓ సిహెచ్ శ్రీదేవి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కె లక్ష్మి, ఏ సరస్వతి, ఎన్ రేణుక తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి మండలంలో ఈరోజు విఆర్ఓస్కు, ఏఎన్ఎంస్కు, డిజిటల్ అసిస్టెంట్స్కు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది 2వ బ్యాచ్ అండి. 3వ బ్యాచ్ కూడా రేపు ఎల్లుండి జరుగుతుంది. మన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో ప్రతి ఒక్కరు కూడా ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై అవగాహన పెంచుకొని ఈ యొక్క గ్రామాల అభివృద్ధి కోసం మంచి ప్రణాళికలు రూపొందించడం కోసం ప్రతి ఒక్కరికి శిక్షణ అవసరం చెప్పి ప్రభుత్వం భావించడం వల్ల ఈ యొక్క శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా తప్పనిసరిగా వీటిని సమగ్రంగా అవగాహన చేసుకుని ప్రభుత్వం ఏదైతే ఆశిస్తుందో దాన్ని అందరూ నెరవేరుస్తారని చెప్పి అందరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెంచిన విద్యుత్ ఛార్జీలను, ట్రూ ఆఫ్ ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును మానుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని పర్రెడ్డిగూడెం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. సిపిఎం మండల కమిటీ సభ్యురాలు ఎస్కే సుభాషిణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జీవరత్నం మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర ధరలతో పేద ప్రజలు ఇప్పటికే సతమతమవుతున్నారన్నారు. ఇప్పుడు మరలా విద్యుత్ ఛార్జీలు పెంచడం వలన మరిన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తక్షణమే విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటును మానుకోవాలన్నారు. లేని పక్షంలో అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేసి ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. అనంతరం విద్యుత్ బిల్లులను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జోడే సూర్యచంద్రరావు, అందుగుల ప్రభాకర్ రావు, యాగంటి సీత, వామిశెట్టి నరసారావు, ఎస్కే మాబు సుబాని, వంగ గోపి, ఆరేటి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ జంగారెడ్డిగూడెం మండల పట్టణ కమిటీల ఆధ్వర్యంలో ఏదైతే సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందో ఆ పిలుపులో భాగంగా ఇప్పటికే అదానీ కరెంటు వ్యవహారం 50 మంది ప్రజానికానికి తెలుసు. భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్తాన్ని మొత్తాన్ని కూడా అదానీ పేరున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాసిచ్చాయి. వెంటనే ఇప్పుడు ఏదైతే ఈ విద్యుత్తు ఛార్జీలు పెంచారో వాటిని తగ్గించాలని, ట్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గించాలని, వీటితో పాటు ఏదైతే స్మార్ట్ మీటర్లు ఇప్పటికే పెద్ద ఎత్తున రైతుల్లో కానీ లేకపోతే ఇళ్ళకి కానీ బిగించారో వాటిని వెంటనే బిగింపు నిలుపు చేయాలని ఈ రోజునాడు నిరసన కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని మొత్తాన్ని అదానీకి అప్పచెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరెంటు వ్యవహారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని ఈ రోజునాడు రాష్ట్ర వ్యాప్త పిలుపుల్లో భాగంగా ఇక్కడ ఏదైతే విద్యుత్ కేంద్రం ఉందో అక్కడ నిరసన కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. పేద ప్రజలు ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలన్నీ కూడా కట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. మరి విద్యుత్ భారాలు ఎలా పెంచుతారు, స్మార్ట్ మీటర్లు ఎలా పెడతారు, వీటిలన్నిటిని కూడా ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి లక్షల కోట్లు దోపిడీ చేసి మీరు అంబానీ అదానీలకు కట్టబెట్టడానికి రాష్ట్ర సంపద, దేశ సంపద దోచుకోవడానికి చూస్తున్నారు. కాబట్టి తక్షణమే ఈ అదానీ వ్యవహారాన్ని విరమించుకోవాలి. ట్రూ ఆఫ్ ఛార్జీలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్రంలోని 50 మంది ప్రజానికాన్ని, రైతులను, కార్మికులను, కర్షకులను 50 మంది ప్రజానికాన్ని ఐక్యం చేసి మీరు ఈ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకునే వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అందరినీ కూడగట్టి మేము పోరాటాలు, ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. లేకపోతే మరో 2002లో ఏదైతే విద్యుత్ పోరాటం నాందిగా ఉందో హైదరాబాద్లో దాన్ని మళ్ళీ రాష్ట్రంలో ముందుకు తీసుకొస్తామని సిపిఎం పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మేమందరం ఈ రోజునాడు జంగారెడ్డిగూడెం మండల కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. ఏదైతే కరెంటు బిల్లులు ఉన్నాయో ఇప్పుడు తగలబెట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు నిరసనగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది.
గత 25 సంవత్సరాలుగా తమ వ్యాపారాన్ని ఆదరిస్తున్న కస్టమర్లకు తాము రుణపడి ఉంటామని శ్రీ మాధవి క్లాత్ అండ్ రెడీమేడ్ షోరూం నిర్వాహకులు కానూరి యశ్వంత్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని జేపీ సెంటర్ సమీపంలో ఉన్న శ్రీ మాధవి క్లాత్ అండ్ రెడీమేడ్ షోరూం 25వ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కానూరి యశ్వంత్ మాట్లాడుతూ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి కొనుగోలుపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రత్యేక డిస్కౌంట్లను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ ఆఫర్లు సంక్రాంతి పండుగ వరకు కొనసాగుతాయన్నారు. కావున కొనుగోలుదారులు తమ షోరూంను సందర్శించి ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని యశ్వంత్ కోరారు. అందరికీ నమస్కారం అండి. మాది మాధవి క్లాత్ షోరూమ్ ప్రొపరేటర్ కానూరి శ్రీనివాసరావు గారు. నేను వారి అబ్బాయిని. మమ్మల్ని గత 25 సంవత్సరాలుగా మా కస్టమర్ దేవుళ్ళందరూ మాకు వెంట ఉండి ప్రోత్సహించి మా వ్యాపార అభివృద్ధికి సహకరించారు. అలాగే ఈరోజు మా యాన్యువల్ డే సందర్భంగా చాలా ఆఫర్స్ అనేవి ఉన్నాయి. కంపల్సరీగా అందరూ వచ్చి విజిట్ చేసి మా వ్యాపారాన్ని ఇంకా ముందుకు సాగించాలని కోరుకుంటున్నాము. మా ఇప్పుడు ఆఫర్స్ ఏం పెట్టామంటే ఇది ప్రతి 500 రూపాయలపై 50 రూపాయలు, 1000 రూపాయలకే 100 రూపాయలు, 2000 రూపాయలపై 200, 5000 రూపాయలకి 500 కూపన్స్ ఇస్తున్నాం, క్యాష్ బ్యాక్ కూపన్స్. ఈ క్యాష్ బ్యాక్ కూపన్స్ మీరు కొన్న ప్రతి బిల్ మీద ఆ డిస్కౌంట్ అనేది వస్తుంది నెక్స్ట్ పర్చేజ్లో. మీరు కంపల్సరీ ఇది ఏంటంటే ఈ ఆఫర్ మీకు కంపల్సరీ క్యాష్ రూపంలో కలిసి వస్తుంది అన్నమాట. గిఫ్ట్లో కాకుండా క్యాష్ రూపంలో కలిసి వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వరకు కొనసాగుతాయి. మా దగ్గర కాటన్ చీర 2 కాటన్ చీరలు 500 రూపాయలు, 2 సిల్క్ చీరలు 500 రూపాయలు, పట్టు చీర 1500, కంచి పట్టు చీర అండి, ప్యూర్ కంచి పట్టు చీర 1500. అలాగే రెడీమేడ్లో లేడీస్ డ్రెస్ 800 రూపాయలకే ఇస్తున్నాం. అలాగే ఫ్రాకు 100 రూపాయలు, టాపు 100 రూపాయలు, అలాగా చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్స్ అనేవి సంక్రాంతి పండుగ వరకు కూడా కొనసాగుతాయి. కంపల్సరీ అందరూ విజిట్ చేసి ఈ ఆఫర్స్ అనేవి సద్వినియోగం చేసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని జంగారెడ్డిగూడెం ఆప్లాండ్ ఏరియా క్లినికల్ ల్యాబొరేటరీ అండ్ ఎక్స్రే టెక్నీషియన్స్ యూనియన్ సభ్యులు మరొకసారి నిరూపించారు. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో తమ యూనియన్ ఏర్పాటు చేశాక సేవా కార్యక్రమాలతో పాటు ల్యాబ్ నిర్వహణపై అవగాహన చేస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల కాలంలో వెంకట్ అనే ల్యాబ్ టెక్నీషియన్ అనారోగ్యంతో మృతి చెందడంతో వెంకట్ కుటుంబానికి 21,000 రూపాయల నగదు యూనియన్ తరపున అందజేశారు. ఇందుకు సహకరించిన ల్యాబ్ సభ్యులకు నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు దాదా సాహెబ్, వైస్ ప్రెసిడెంట్ నరేంద్ర, ట్రెజరర్ ఆనంద్, సెక్రటరీ కిషోర్, జాయింట్ సెక్రటరీ చక్రి, సభ్యులు దుర్గారావు, రామకృష్ణ, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. మేము జంగాడన్న ఒక యూనియన్ స్టార్ట్ చేసాం. ల్యాబ్ టెక్నీషియన్ అందరూ కలిపి చుట్టుపక్కల గ్రామాలు 10-15 గ్రామాలు కలిపి ఒక యూనియన్ కింద ఏర్పడి అప్లాండ్ ఏరియా క్లినికల్ ల్యాబొరేటరీ అండ్ ఎక్స్రే టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒక యూనియన్ స్టార్ట్ చేసాం. యూనియన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్న ప్రతి ఒక్కరు డిఎంహెచ్ఓ వారి ఆదేశాల ప్రతి ల్యాబ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని చెప్పడం జరిగింది. మా యూనియన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎటువంటి సందర్భం వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడడం జరుగుతుంది. మాకు జంగాడ వెంకన్న టెక్నీషియన్ అనారోగ్య కారణాల వల్ల కొంతకాలం చనిపోవడం జరిగింది. అతనికి మా యూనియన్ తరఫున ప్రతి ఒక్కరు కొంచెం ఫండ్ కలెక్ట్ చేసి ఈరోజు ఈవిడికి ఇవ్వడం జరిగింది. ముందు మా యూనియన్ తరఫున, మా అసోసియేషన్ తరఫున ఇంకా మంచి కార్యక్రమం ఇంకా చేయాలనుకున్నాం. వెంకట్ అన్న టెక్నీషియన్ అనారోగ్యం కారణం వల్ల అతను చనిపోవడం జరిగింది. అతనికి ఫండ్ కలెక్ట్ చేసి ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో చుట్టుపక్కల గ్రామాలు అన్ని గ్రామాలు అందరూ కలిసి ఫండ్ కలెక్ట్ చేసిన అమౌంట్ 21,000 క్యాష్ ఈరోజు వెంకట్ అతని భార్య గారికి ఈరోజు ఇవ్వడం జరిగింది మా యూనియన్ సొసైటీ తరఫున. భవిష్యత్తులో మా యూనియన్ తరఫున మా టెక్నీషియన్ ఎటువంటి సమస్యలు వచ్చినా ఇటువంటి కార్యక్రమాలు ముందుండి ప్రతి ఒక్కరు అందరి సహకారంతో చేస్తామని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి.
బెస్ట్ క్వాలిటీ పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. భూములకు సంబంధించిన వివాదాల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ రమాదేవి తెలిపారు. కావున ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. భీమడోలు పంచాయతీ కార్యాలయం ఆవరణలో బుధవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో టీడీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి రైతుల నుంచి తహసీల్దార్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ సమస్యలు లేని గ్రామాలను రూపొందించేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మావతీదేవి, సర్పంచ్ పాము సునీత, కూటమి నాయకులు ప్రతి మదన్, కరణం పెద్దిరాజు, ప్రవీణ్ పటేల్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. సరే అందరూ కూర్చొని ఒకరిలో తీసుకున్నారు. దయచేసి కూర్చోాలని కోరుతున్నాను. మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని సర్వీసెస్ ఏవైతే మీకు అన్ని కానీ అరంగల్ కానీ అలా ఒక 49 రకాల సర్వీసెస్ని యూజర్ ఛార్జెస్ లేకుండా మీరు జనరల్గా ఒక మ్యూటేషన్ అప్లై చేసుకోవాలి అనేసి అంటే 150 రూపాయలు ఒకే మ్యూటేషన్ పట్టదారు పాస్బుక్. సో ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా మాత్రమే ఇప్పుడు మీరు 100 రూపాయలు కడతారు. ఏదైతే యూజర్ ఛార్జెస్ అని చెప్పి పైన 50 రూపాయలు అదనంగా పడతాయో అవి తొలగించబడ్డాయి. కేవలం ఈ రెవెన్యూ సదస్సుల్లో మాత్రమే ఈ అవకాశం. విద్యుత్ను ఆదా చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, దీనికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని విద్యుత్ శాఖ కొయ్యలగూడెం ఏడీఈ బివి గోపాలకృష్ణ సూచించారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కొయ్యలగూడెంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందితో కలిసి విద్యార్థులు పాల్గొని గ్రామంలోని విద్యుత్ శాఖ ఏడీ కార్యాలయం వద్ద నుంచి పోలీస్ స్టేషన్ కూడలి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి విద్యుత్ను ఆదా చేద్దాం, భావితరాలకు భరోసానిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదామంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బయ్యనగూడెం ఏఈలు ఎస్వి రామారావు, పి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో ముంపుకు గురైన బొత్తప్పగూడెం నిర్వాసితుల భూములకు తక్షణమే పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ సభ్యులు కారం రాఘవ డిమాండ్ చేశారు. బొట్టాయిగూడెం మండలం కేఆర్పురంలోని ఐటీడీఏ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవ మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకం వలన జీలుగుమెల్లి మండలంలో బొత్తప్ప గూడెంలోని వ్యవసాయ భూములు ముంపుకి గురి అయ్యాయన్నారు. దీంతో నిర్వాసిత రైతులు అన్ని రకాలుగా నష్టపోయారన్నారు. కావున నిర్వాసితులకు ప్రభుత్వం చూపించిన భూములకు సంబంధించి తక్షణమే పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కట్టం నాగేశ్వరరావు, కాకా పాపారావు, కోరస చంటి, కరకా నాగులు, సోడియం చిలకమ్మ, లక్ష్మి, బోడిక దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు. నిర్వాసితులకు పంచిన ఆర్ఎన్ఆర్ భూములకు పట్టాలు ఇవ్వాలి. బొత్తగూడెం నిర్వాసితులకు పంచిన ఆర్ఎన్ఆర్ భూములకు పట్టాలు. 2015 సంవత్సరంలో ఏదైతే బొత్తగూడెంలో భూములు నిర్వాసితుల కింద వాళ్ళని గుర్తించారో వాళ్ళందరికీ భూముల నిమిత్తం మరలా కామిపాలెంలో ఇవ్వటం జరిగింది.
ఆ భూముల్ని ఈరోజు ఎవరైతే ప్యాకేజీలో పెట్టారో ప్యాకేజీ పెట్టిన వాళ్ళు ఆ భూములు మాయి మేము ఇవ్వలేదని చెప్పేసి అక్కడ స్థానికంగా వ్యవసాయం సాగు చేస్తున్న గిరిజనుల మీద గిరిజన నేతలు దాడులు చేస్తున్నారు. కాబట్టి అధికారులు దీన్ని స్పందించి వెంటనే విచారణ చేసి ఏదైతే ఆ రోజు సన్మోహన్ గారు పిఓ గారు ఇచ్చినటువంటి పొజిషన్ చూపించారో వాటికన్నిటి కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు రక్షణ చేసి వీరికి పూర్తి రక్షణ కల్పించేసి ఆ భూముల్లో సాగు చేసుకోవడానికి పూర్తి స్థాయిలో అధికారులు వెంటనే స్పందించాలి. లేని ఎడల మేము నిర్వాసితులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి ఉంటుంది. ఆ ఆందోళనకి ప్రధాన కారణం పై అధికారులు అవుతారనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే 2015 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈనాటికి కూడా మాకు పట్టాలు ఇవ్వలేదంటే ఆ భూముల్లో మాకు పొజిషన్ లేకపోవటం వల్ల వాళ్ళు హక్కుపత్రం మాకు ఇవ్వని కారణంగా ఈరోజు వాళ్ళు మమ్మల్ని ఈ భూముల నుంచి ఈ గిరిజన నేతలు గెంటి వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం వలన అక్కడ దాడులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిఓ గారు కానీ లేకపోతే జిల్లా కలెక్టర్ కానీ స్పందించి ఈ విషయం మీద వెంటనే మాకు రక్షణ కల్పించి ఆ పైన మాకు పట్టాలు ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాం. కలియుగంలో భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి భగవాన్ నామ సంకీర్తనమే సులువైన మార్గమని గోకుల తిరుమల పారిజాతగిరి ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సౌజన్యంతో నిర్వహిస్తున్న తిరుప్పావై ప్రవచనాలలో భాగంగా బుధవారం తిరుప్పావై 3వ పాసురం అర్థాన్ని భక్తులకు అర్చకులు వివరించారు. గోదాదేవి తిరుప్పావై భగవంతుని నామ సంకీర్తన చేయడం ద్వారా సులభంగా భగవంతుని అనుగ్రహం పొందవచ్చని తెలియజేసిందని, గోదాదేవి చూపిన మార్గం అనుసరణీయమని వివరించారు. ప్రవచనం అనంతరం తీర్థ ప్రసాద గోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికాస్ తరంగిణి కార్యకర్తలు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్టా భాస్కర్రావు కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పెదవేగి ఆయిల్ ఫెడ్ కార్యక్రమం ప్రైవేటీకరణ, ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలపై ఏలూరు అన్నే భవనంలో సంఘ నాయకులు మాట్లాడారు. జిల్లాలో రోజురోజుకి ఆయిల్ ఫామ్ విస్తీర్ణం పెరుగుతోందని, దేశంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు ఉందన్నారు. సహకార రంగంలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని అభివృద్ధి చేయకుండా ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ యోచన విరమించుకోవాలని కోరారు. ఇప్పటికైనా పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ఆధునీకరణకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులను సమీకరించి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఇవాళ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు దేశంలోనే అత్యధిక విస్తీర్ణం కలిగి ఉన్నది. అయితే ఇక్కడ ప్రధానంగా పెదవేగిలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారం ఏదైతే ఉన్నదో ఈ ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రామాణికంగానే గతంలో కానీ ఇప్పుడు కానీ ఇవాళ ఆయిల్ ఫామ్ రైతులకు ధర నిర్ణయించడం జరుగుతూ ఉన్నది. అయితే గత వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం కానీ ఇవాళ పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల, ఇవాళ దాన్ని ఆధునీకరించకపోవడం వల్ల ఆయిల్ రికవరీ శాతం బాగా తగ్గిపోవడంతో రైతుల ఆందోళనతో తెలంగాణ రికవరీ శాతాన్ని ప్రామాణికంగా తీసుకుని ధర నిర్ణయించడం జరుగుతూ ఉన్నది. అయితే ప్రధానంగా ఏపీ ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని నిర్లక్ష్యం చేయడం, నిర్వీర్యం చేయడం వల్ల ఇక్కడ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఏమో ఆయిల్ ఫామ్ విస్తీర్ణం పెరుగుతూ ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో సహకార రంగంలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ప్రైవేటు కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు ఎక్కువ లాభాలు గడించడం, మరిన్ని ఫ్యాక్టరీలు నిర్మాణం చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఏపీ ఆయిల్ ఫ్యాక్టరీకి సంబంధించి లాభాలు వస్తున్నా సరే ఉన్న ఫ్యాక్టరీని ఆధునీకరించడం కానీ కొత్తగా నిర్మాణం చేయడం కానీ చేయకపోవడం వల్ల ఇవాళ ఆయిల్ ఫామ్ రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. మరి సహకార రంగంలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరించవద్దు, ఇవాళ ప్రభుత్వ రంగంలో సహకార రంగంలోనే నడపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దాన్ని ఆధునీకరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించి
వెంటనే ఆధునీకరణ పనులు చేపట్టి ఇవాళ రైతులకు ఉపయోగపడే విధంగా ఆయిల్ ఫ్యాక్టరీ కర్మాగారాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైర్లను అపహరించిన ముఠా అరెస్ట్. నిందితుల వద్ద నుంచి 640 కిలోల రాగిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. తమ గ్రామంలో పేదరికాన్ని పారద్రోలేందుకు మోడలి సంస్థ ప్రతినిధులు సహకరించాలి. చక్రదేవరపల్లి సర్పంచ్ సాయిల సత్యనారాయణ విజ్ఞప్తి. గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళికతో పనిచేయాలి. శిక్షణ కార్యక్రమంలో సిబ్బందికి ఎంపీడీఓ కృష్ణప్రసాద్ సూచన. పెంచిన విద్యుత్ ఛార్జీలను ట్రూ అప్ ఛార్జీలను తగ్గించాలి. సిపిఎం మండల కార్యదర్శి జీవరత్నం డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.